సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కానున్నారు. సామాజిక మాధ్యమాల్లో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల ఫోటోలు మార్ఫింగ్, అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణకు పోలీసుల ఎదుటకు వర్మ వెళ్లనున్నారు. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని, వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు సూచించింది. దీంతో ఫిబ్రవరి 4న విచారణకు రావాలంటూ ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆయనకు నోటీసులు పంపించారు. వీటికి ఆర్జీవీ స్పందిస్తూ తాను ఫిబ్రవరి 4, 5వ తేదీల్లో రాలేనని, 7వ తేదీ శుక్రవారం రోజు విచారణకు ఒంగోలు రూరల్ పిఎస్ కు వెళ్లేందుకు రామ్ గోపాల్ వర్మ అంగీకరించారు. కాగా అసభ్యకర పోస్టుల కేసు దర్శకుడు రామ్ గోపాల్ వర్మని గత కొంతకాలంగా వెంటాడుతోంది. ఈ వ్యవహారంలో ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీసులు గత నెలలో మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 4వ తేదీన విచారణకు రావాలని ఆయనకు వాట్సాప్ ద్వారా ఇచ్చిన నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు. అయితే 4న సినిమా షూటింగ్ల నిమిత్తం తాను బిజీగా ఉంటానని, విచారణకు రాలేనంటూ ఆర్జీవీ సమాధానమిచ్చారు. 7వ తేదీన విచారణకు వచ్చే అవకాశాన్ని పరిశీలిస్తానని ఆర్జీవీ చెప్పారు. గతంలోనూ పలుమార్లు ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆ సమయంలో విచారణకు హాజరు కాలేదు. అనంతరం హైకోర్టును ఆశ్రయించడంతో ఆర్జీవీకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని పోలీసులు కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలంటూ రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు స్పష్టం చేసింది.